హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఆర్ఎస్ఐ గురించి తెలుసుకోబోతున్నాం. సో దానికంటే ముందు మీరు ఎక్కడైనా ఆర్ఎస్ఐ బేస్డ్గా ట్రేడింగ్ స్ట్రాటజీస్ వినుంటే వాటిని అర్జెంటుగా నేర్చుకున్న వాటిని వదిలించుకోండి. అదే నా బెస్ట్ సజెషన్. దీని యొక్క యాక్చువల్ లాజిక్ తెలిసిన తర్వాత మీరు ఆర్ఎస్ఐ వాడే విధానాన్ని మార్చుకుంటారని నాకు అనిపిస్తుంది. సో ఈ ఆర్ఎస్ఐ ఎలా పనిచేస్తుందని ఒక థియరీ తెలుసుకుందాం ముందుగా. దాని తర్వాత ఈ ఆర్ఎస్ఐని ఎలా వాడాలో నేర్చుకుందాం. ఈ ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ బై సెల్ అని ఎప్పుడు చెప్పదు, ఎప్పుడు ఇండికేట్ చేయదు. సో మీరు దీన్ని ఒక టూల్లా యూజ్ చేయండి. ఇది స్ట్రెంగ్త్ ఎలా ఉంది, బుల్లిష్ నేచర్ ఎక్కువ ఉందా, బేరిష్ నేచర్ ఎక్కువ ఉందా, దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనే మెట్రిక్ని తెలుసుకోవడానికి వాడతారు. సో మీ స్ట్రాటజీలో మీకు బుల్లిష్ నేచర్, బేరిష్ నేచర్ తెలుసుకోవడానికి కోసం ఈ ఆర్ఎస్ఐ వాడండి. మీరు ఎక్కడైనా కొన్ని చోట్ల వినేసి ఉంటారు, ఈ ఎల్లో లైన్ దాటి పైకి వెళ్ళిందంటే అప్పుడు బుల్లిష్ ట్రేడ్ తీసుకోండి, మళ్ళీ ఎల్లో లైన్ దాటి కిందికి వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోండి, లేదంటే బేరిష్ ట్రేడ్ తీసుకోండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో ఇలాగా దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదనేది నా పద్ధతి. ముందుగా స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ జనరల్ ప్రైస్ ఎక్కువగా పెరుగుతూ పోతుందంటే దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే, సింపుల్ వర్డ్ స్ట్రెంగ్త్ దాని బలం పెరుగుతుంది. బాగా పెరగడం, పైకి పెరుగుతున్నప్పుడు దాని బలం బాగా పెరుగుతుంది, కిందికి పడుతున్నప్పుడు దాని బలం బాగా పడుతుంది అని ఇలాగా స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ యొక్క ఆర్ఎస్ఐ ఒక నెంబర్ ద్వారా. ఓకే, ఇప్పుడు ఇదే ఇండికేటర్లో మీరు ఆర్ఎస్ఐ 14 అని గమనించుంటారు. జనరల్గా 14 అనేది వాడతారు. ఈ 14 అనేది ఏంటంటే గత 14 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని బట్టి దీని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందని చెక్ చేయడం అనమాట. ఇది 0 నుంచి 100 మధ్యలోనే ఉంటుంది ఎప్పుడు ఈ నెంబరు. సో 50 కంటే ఎక్కువ ఉంటే బుల్లిష్ అని అంటూ ఉంటారు, 50 కంటే తక్కువ ఉంటే బేరిష్ అని అంటుంటారు. దాని అర్థం ఏంటంటే 49 ఉంటే బేరిష్ అంటే ఎస్, కానీ 50 కంటే 49 అనేది చాలా కొంచెమే కదా కిందికి వచ్చింది, కాబట్టి దాని యొక్క స్ట్రెంగ్త్ కొంచెమే ఉంది, కిందికి కొంచెమే బేరిష్, అలా అర్థం చేసుకోండి. దీన్ని ఒక థియరిటికల్గా నేను ఎలా ఇది వర్క్ అవుతుందని చెప్తాను చూడండి. మామూలుగా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఈ ఫార్ములా ద్వారా కనుక్కుంటారు. సపోజ్ మనం ఈ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇప్పుడు ఎలా ఉంది అనేది కనుక్కోవడానికి గత లాస్ట్ 14 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ తెలుసుకోవాలి. ఓకే, నేనేవో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఊరికి నెంబర్స్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇలా నేను నెంబర్స్ కొట్టేశాను. క్యాండిల్ ఇలా 100 రూపీస్ దగ్గర స్టార్ట్ అయ్యింది, తర్వాత 102కి వెళ్ళింది, 107కి వెళ్ళింది, 109 ఇలా వెళ్ళింది అనుకుందాం. స్టార్టింగ్ ఏముంది, గెయిన్ ఉండదు, లాస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ 100 నుంచి 102కి వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి, 2 పాయింట్స్ పెరిగినట్లు, అంతే కదా. నెక్స్ట్ 102 నుంచి 107 అంటే 5 పాయింట్స్ పెరిగినట్టు. ఇక్కడ 107 నుంచి 95కి పడింది అంటే దాని అర్థం ఏంటి, 12 పాయింట్స్ పడినట్టు, అంతే కదా, 12 పాయింట్స్. సో ఇలాగా ఎన్ని పాయింట్స్ గెయిన్ అయింది, ఎన్ని పాయింట్స్ లాస్ అయిందని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో రిలేటివ్ స్ట్రెంగ్త్ అని ఉంది కదా, ఆర్ఎస్. ఈ ఆర్ఎస్ ఎలా కనుక్కోవాలి అంటే ఇవన్నీ ఈ పాయింట్స్ గెయిన్డ్ అని ఉంది కదా, వీటిని అన్నిటిని యాడ్ చేస్తే 43 వచ్చింది. పాయింట్స్ లాస్ట్ ఉంది చూసారా, 35. అంటే సో ఈ యావరేజ్గా ప్రతిసారి 3.07 పాయింట్స్ అనేది పెరిగింది, యావరేజ్గా 2.5 పాయింట్స్ అనేది లాస్ అయింది. సో ఇక్కడ స్ట్రెంగ్త్ ఏమో ఎక్కువగా ఉంది. నాకు ఫార్ములా కొంచెం సరిగ్గా వేయలేదు. సో ఇక్కడ ఫార్ములా వేస్తే ఇక్కడ చూసారా 55 అని వచ్చింది, అంటే ఇక్కడ బుల్లిష్ నేచర్ ఉంది, 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. దాని అర్థం ఇది సూపర్ బుల్లిషా, సూపర్ స్ట్రెంగ్తా అంటే అంత సూపర్ స్ట్రెంగ్త్ కాదు, స్ట్రెంగ్త్ ఉంది, బుల్లిష్ నేచర్ ఉంది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని మనం
ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. కానీ అందరూ ఎలా చెప్తారు, సో దీన్ని ఈ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, దీన్ని దాటి వెళ్ళిందంటే సో ఇక్కడ స్ట్రెంత్ ఉన్నట్టు, లేదంటే ఇక్కడ తక్కువ ఉన్నట్టు అనేది అంటారు. కానీ నిజానికి 50 పైన ఉంటే స్ట్రెంత్ ఉన్నట్టే, స్ట్రెంత్ పెరగడం మొదలైనట్టే బుల్లిష్కి. కిందికి ఉందంటే బేరిష్ నేచర్ స్ట్రెంత్ పెరుగుతున్నట్టు, అంటే కిందికి ఎక్కువ పడుతుంది కాబట్టి. మీరు స్టాక్ మార్కెట్లో కూడా ఎక్కువ గమనించుంటారు, అందరు గ్రీడీగా ఉన్నప్పుడు అమ్మేయండి, అందరూ ఫియర్ఫుల్గా ఉన్నప్పుడు కొనండి, ఇటువంటి లాజిక్ విన్నారా? బీ గ్రీడీ వెన్ ఎవ్రీవన్ ఈజ్ ఫియర్ఫుల్, బీ ఫియర్ఫుల్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ గ్రీడీ అని. ఆ పాయింట్ని జస్టిఫికేషన్, ఆ పాయింట్ ద్వారా మనం ఇక్కడ మన డెసిషన్ని ఇంకా బెటర్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అది మీరు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇన్ జనరల్ ఈ యొక్క RSI టూల్ డైలీ టైం ఫ్రేమ్లో బెస్ట్గా వర్క్ అవుతుంది. డైలీ టైం ఫ్రేమ్ ఓకే. నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక స్టాక్లో చెప్తాను. అంతకంటే ముందు మీరు RSI అని ఇండికేటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో ఈ మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది, అది తీసేయండి. నెక్స్ట్ మిడిల్ లైన్ నాకు పెద్ద యూజ్ అనిపిస్తుంది, ఎందుకంటే 50 అని నాకు తెలుసు. ఓకే, అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ నెంబర్స్ ఉన్నాయి సరే, ఇది 60 40 అని పెట్టుకోండి. ఓకే, అండ్ ఈ ఇన్పుట్స్ ఈ 14 ఇవన్నీ ఉంటాయి, ఇవి అట్లా నార్మల్గా వదిలేసేయండి. ఓకే, ఇంకా ఇక్కడ చూస్తే నేను ఇక్కడ రెడ్ లైన్లు 2 గ్రీన్ లైన్లు 2 డ్రా చేశాను. దాని యాక్చువల్ అర్థం ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు ఇలా జూమ్ అవుట్ చేస్తే వీటిని నేను ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి సరే, వీటిని నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా గీస్తాను. అది దేనికి? RSI చార్ట్కి. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఏరియా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను సపోర్ట్ 1గా, ఈ ఏరియా దగ్గరకు వచ్చింది సపోర్ట్ 2గా. దీనికంటే కిందికి వెళ్ళేది అంటే చాలా రేర్ కేసెస్లోనే వెళ్తుంది. అంటే 2018 నుంచి 7 టైమ్స్ అంతేనా, 8 టైమ్స్, ఇప్పుడు 9th టైం. అంటే మేబీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ లాగా అంత రేర్గా ఆ ఏరియాలోకి వస్తుంది అని చూస్తున్నాం కదా. అండ్ మీరు కామన్గా గమనిస్తే ఇది బాగానే ఇట్లా టచ్ అవుతుంది. మీరు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీయాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఎక్కువ పాయింట్స్ దగ్గర టచ్ అవుతుందంటే 1 2 అని ఇలా గీయండి. ఈ టూల్ని ఎలా వాడాలి అనే దాని గురించి చూద్దాం. ఇలాగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో RSIలో గీసుకున్నాం, ఇక్కడ చార్ట్లోనూ గీసుకున్నాం. సో ఈ పాయింట్లో మనకి తెలియదు ఇది రెసిస్టెన్స్ అని, సో ఇది వదిలేయండి. ఇది సపోర్ట్ అని మనకు తెలుసు కదా. సో ఈ సపోర్ట్ దగ్గర మనం కొనాలా వద్దా అనే డెసిషన్ మనం RSI ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఎలాగా? సపోర్ట్ దగ్గర ఉంది, ఇదే పాయింట్లు ఇక్కడ చూస్తే RSI కూడా సపోర్ట్ దగ్గర ఉంది. అంటే జనాలంతా భయంతో అమ్మేశారు, అందరూ భయపడుతున్నారు. ఇది మనకి బెస్ట్ టైం బై చేయడానికి. ఎందుకంటే అందరు భయపడుతున్నప్పుడు చీప్ ప్రైస్కి అమ్ముతారు కాబట్టి కిందికి వస్తుంది. స్ట్రెంత్ అనేది పడిపోయింది, వీక్గా ఉంది ఇప్పుడు. ఓకే, సో ఈ ఏరియాలో కొంటాం, నెక్స్ట్ వెయిట్ చేస్తాం పైకి వెళ్ళే వరకు. ఈ గ్యాప్లో ఇక్కడ ఇంకోసారి కూడా వచ్చింది, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ దగ్గరే ఉంది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రెండోసారి కొనవచ్చు, ఎందుకంటే పైకి వెళ్ళి మళ్ళా వచ్చింది కాబట్టి చీప్ ప్రైస్కి. యాడ్ చేయాలనుకుంటే ఇది రెండో అవకాశం నీకు. ఓకే, సరే మళ్ళా పైకి వెళ్ళింది, మళ్ళా వచ్చింది అదే ప్రైస్కి, నీకు 3వ అవకాశం, 4వ అవకాశం, 5వ అవకాశం, 6వ అవకాశం. నీకు 6 సార్లు అవకాశం వచ్చింది యాడ్ చేయడానికి. సో ఈ 6 సార్లలో నువ్వు ఒక్కసారి చూస్తున్నా కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసి ఈ టార్గెట్ దాకా నువ్వు రీచ్ అయ్యచ్చు. ఓకే, ఇక్కడ టార్గెట్ వచ్చింది, సరే టార్గెట్ వచ్చింది అని రెసిస్టెన్స్ ద్వారా మనకు అర్థమైంది. నిజంగానే ఇప్పుడు అందరు గ్రీడీగా ఉన్నారా లేదా, లేదంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలాగా? RSI టూల్ వాడి. ఓకే, ఇప్పుడు RSI టూల్లో మనకి ఏం చెప్తుంది? RSI టూల్ చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ దగ్గరే ఉంది. RSI టూల్లోనూ రెసిస్టెన్స్ లైనే ఉంది,
స్టాక్లో నువ్వు రెసిస్టెన్స్ లైన్ ఉంది, దాని అర్థం ఏంటి, ఇక్కడ అందరు గ్రీడీగా ఉన్నారు, అమ్మేసి ఎగ్జిట్ అయిపో. సో అదే మనం ఇక్కడ చేసాం, ఎగ్జిట్ అయ్యాం. ఓకే, అప్పుడు ఏమైంది, స్టాక్ పడిపోయింది వెంటనే. వై? ఎందుకంటే అందరు గ్రీడీగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ తెలుసు ఇది రెసిస్టెన్స్ ఏరియా, గ్రీడీ అని, కానీ అందరు గ్రీడీగా ఉన్నారు. మనం వీలైనంత త్వరగా ఎగ్జిట్ అవ్వాల్సిన టైం ఇది. ఇది కొంచెం గమనించారు ఎక్కువ మంది. ఆర్ఎస్ఐని ఇలాగా గ్రీడీగా ఉన్నారా, ఫియర్ఫుల్గా ఉన్నారా, ఎక్కువగా అమ్మేశారా, ఎక్కువగా కొనేసారా, ఈ మెట్రిక్ అనమాట చూడాల్సింది. సో ఇంతకంటే పైన ఉంటే ఇది బై రికమెండేషన్ ఇస్తుంది, కొనేసేయండి. ఇంతకంటే కింద ఉంటే సెల్ రికమెండేషన్ ఇస్తుంది, అమ్మేసేయండి. ఇది కాదు మనం చూడాల్సింది. మనం స్ట్రాటజీలో నిజంగానే ఇది జరుగుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాడతాం. ఓకే, ఇక్కడ ఇది సపోర్ట్ అనుకున్నాం, ఇక్కడ కొనొచ్చా అనే డెసిషన్ని ఆర్ఎస్ఐ ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చని. అదే ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అమ్మొచ్చా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆర్ఎస్ఐ దగ్గర ఉంటుంది. ఆర్ఎస్ఐ కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉందంటే ఎస్ అమ్మొచ్చు అని. సో అలాగే నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర ఏది 27th ఏప్రిల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సో మనం ఇక్కడ కొనొచ్చా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆర్ఎస్ఐ ఇస్తుంది. ఆర్ఎస్ఐ ఏం చేస్తుంది, సపోర్ట్ లైన్ దగ్గర ఉంది, ఆర్ఎస్ఐ సపోర్ట్ దగ్గర ఉంది, ప్రైజ్ సపోర్ట్ దగ్గర ఉంది అంటే ఎస్ ఇది కొనే టైం అని మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఆర్ఎస్ఐ బై రికమెండేషన్ ఇవ్వదు, కన్ఫర్మేషనే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. ఈసారి ఏమైంది, రెసిస్టెన్స్ పాయింట్ని టచ్ అవ్వలేదు. సో మీరేమనుకుంటారు, ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటారు. సో హోల్డ్ చేస్తారు. అలా అని కిందికి పడింది. కింద ఉన్నప్పుడు కూడా ఏంటి, సపోర్ట్ దగ్గరకు వచ్చినా సపోర్ట్ టచ్ అవ్వలేదు. ఇలా వెయిట్ చేస్తారు. మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఇంకోసారి మీరు యాడ్ చేసుకుంటారు. ఇన్ జనరల్గా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందంటే అమ్మేస్తూ ఉంటాం స్ట్రెంగ్త్ని చూసుకోకుండా. కానీ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగానే ఇంకా ఫాల్ రాబోతుందా లేదా, ఇంకా ఫియర్గానే ఉన్నారా, జనాల గ్రీడ్ ఉందా లేదా, ఇటువంటి డీటెయిల్స్ అని తెలుసుకోవడానికి ఆర్ఎస్ఐ వాడతాం. సో ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా అని సెల్ చేయడాన్ని ఆపకండి, ప్రాఫిట్ బుకింగ్ని ఆపకండి. సో ఐ హోప్ మీకు ఈ ఆర్ఎస్ఐ టూల్ని ప్రైస్ యాక్షన్లో ఎలా వాడాలో అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.